తీన్మార్ల రోజు బొచ్చడు మంచి మంచి ముచ్చట్లు చెప్తాం. పండుకునేదాకా మాట్లాడుకునేటి కొన్ని ఉంటాయి. తెల్లారంగానే దోస్తులతో ముచ్చట పెట్టేటి కొన్ని ఉంటాయి. అప్పుడప్పుడు యాడ్ చేసుకునేటి కొన్ని ఉంటాయి. మళ్ళా యూట్యూబ్లో చూడాలనిపించే వార్తలు ఎన్నో ఉంటాయి. అయితే ఇప్పుడు చూడబోయే ఈ వార్తను ఎప్పటికీ యాద పెట్టుకుంటారు. ఎప్పుడెప్పుడు నిజమవుతుందా అని ఎదురు కూడా చూస్తారు. ఎంత జల్ది అమలైతే అంత మంచిగా ఉంటుందా అని తెలుసుకుంటారు. దేవుడా ఈ నెల సంది అమలయ్యేటట్టు చూడవా అని దేవుణ్ణి మొక్కుతారు కూడా. అసలు ముచ్చట చెప్పకుండా ఊరిస్తున్నదేంది అని గరమవుతుర్రా? ఆలస్యం ఎందుకు, తినరి చూసేయండి. ఫ్రీగా నెలకింత పైకం ఇస్తే ఎట్లుంటది? దూలం అంత ఎత్తెగిరి దుంకుతారులే. అయినా రూపాయి కింద పడితేనే వెనకకు మరీ ఏరుకునేటోళ్ళం. మనకెవరు ఫ్రీగా పైసలు ఇస్తారు అని అంటున్నారు కదా. ఇద్దామనే సెంట్రల్ సర్కార్ ఆలోచన చేస్తుందట. కులం, మతం, ధనిక, పేద, పట్నపోళ్ళు, ఊరోళ్ళు అనే తేడా లేకుండా మనిషికింత పైకం మంచాలే అనుకుంటున్నారట. ఎంత అన్నది ఇంకా నిక్రం కాలేదు. ఓ దిక్కు పబ్లిక్ అక్కేర్లు తీరుస్తందుకే పైసలు లేవు. దేశం అప్పుల పాలైందనే లీడర్లకు ఇంత గొప్ప ఆలోచన ఎట్లొచ్చింది అని పరిశాన్ అవుతున్నారు కదా. ఏం లేదులా, పథకాల పేరు మీద సెంటర్ వాళ్ళు ఇస్తున్న పైకం పబ్లిక్ కాడికి వచ్చే వరకు బరుపు గడ్డల లెక్క కరిగిపోయి నీళ్ళ సుక్కలే మిగులుతున్నాయట. అంటే అవినీతి జరుగుతుందన్నట్టు. అదే డైరెక్ట్ గా పబ్లిక్ అకౌంట్ల పైసలు వేస్తే అవినీతి ఉండదని మనోళ్ళ ఆలోచన. కాకుంటే ఇది అమలు కావాలంటే కొన్ని పథకాలు త్యాగం చేయాల్సి ఉంటది. చదువులు, సడక్లు, ఆరోగ్యం అసొంటి ముఖ్యమైన పథకాలుంచి కడమై తీసేస్తారు. గా పైకంతోని ఈ ఫ్రీ మనీ పథకం నడిపిస్తారన్నట్టు. అబ్బా, ఇక పని పాట చేయకుండా ఏం కాదు, సర్కారు నెలకింత పైకం పంపుతుంది అని కాలు మీద కాలేసుకొని హాయిగా బతకచ్చని అప్పుడే మురిసిపోకుండ్రి. ఈ పుక్కడి పైసల పథకం ఇంకా ఫైనల్ కాలేదు. అవుతుందో కాదో కూడా తెలియదు. ఎక్కువ తక్కువ ఆశలు పెట్టుకోకుండ్రి.